నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. ఒక ఎంపీకి బెయిల్ వచ్చింది, మరో ఎంపీ జైలుకి అని చెప్పేసి వైసీపీకి సంబంధించి ఇప్పుడు చాలా పెద్దగా దీని గురించి చర్చించుకుంటూ వస్తున్నారు. అయితే ఇదే తరుణంలో సెప్టెంబర్ 9వ తారీఖునే వైసీపీ ఎందుకని యూరియాకి సంబంధించి వాళ్ళకు పోరు కూడా చేయబోతున్నారన్న సంగతి, అది కూడా సెప్టెంబర్ 9వ తారీఖు తీసుకున్నారంటే దాంట్లో ఏదో కుట్ర ఉందని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఏంటి ఆ కుట్ర? ఎవరికి జైలు, ఎవరికి బెయిలు అంటే ఏం చెప్తారు? ఇక్కడ బెయిల్ ఆల్రెడీ వచ్చేసింది, అందరం చూస్తూనే ఉన్నాం. మిథున్ రెడ్డి ఎందుకు ఇచ్చారు, మళ్ళీ ఎప్పుడు లొంగిపోమన్నారు అనేది కూడా తెలుస్తూనే ఉంది. నిజంగానే లొంగిపోతాడా లేదా అనేది అందరికి కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అయితే ఈ రోజున ఎవరికి బెయిల్ రద్దయిపోయి జైలుకి వెళ్ళబోతున్నారు అంటే అందరికి కనిపిస్తున్న వ్యక్తి వాళ్ళ ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన ఎంపీ అవినాష్ రెడ్డి. సొంత బాబాయిని రపరప గొడ్డలతో నరికేశారు. అంటే వీళ్ళు రపరప నరికేసినా కూడా బయట ఎందుకున్నారు అనేది ఇప్పుడు సునీత గారు క్వశ్చన్. ఎంతమంది అనుమానాస్పదంగా చనిపోయారు, ఎంతమంది వీళ్ళ వల్ల ఇంకా భయభ్రాంతులకు గురవుతున్నారు అంటే వీళ్ళు భయపెడుతున్నారు అందరినీ కూడా. ఇప్పుడు అతను దస్తగిరి అనే అతను అప్రూవర్ గా మారిపోయినా వాళ్ళ భార్యని వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా భయపెడుతున్నారు. తర్వాత సునీల్ యాదవ్ ఉన్నాడు, అతన్ని కూడా ఆ విధంగానే భయపెడుతున్నారు. మరి ఇట్లాంటి వ్యక్తులు బయట ఉండటం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఆ కేసు అనేది అసలు ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు బయట ఉండటం అంత శ్రేయస్కరం కాదు, ఎవరైతే ఈ అప్రూవర్గా మారిన వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా. కాబట్టి అవినాష్ రెడ్డి బెయిల్ 9వ తారీఖున జరిగే విచారణలో అతనికి బెయిల్ రద్దయిపోయి మరి అతను జైలుకి వెళ్ళటం ఖాయం అనేది మనకి ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఒక ఎంపీనేమో రాజీనామా చేసేసి వెళ్ళిపోయాడు, ఒక ఎంపీ ఏమో ఆ ఓటు కోసం వచ్చాడు కానీ బయటికి మళ్ళీ 11వ తారీఖు కోర్టు లొంగిపోమ్మంది. మరి ఇంకో ఎంపీ అయిన అవినాష్ రెడ్డి మరి బాబాయిని చంపిన కేసులో మరి జైలుకి వెళ్ళబోతున్నాడు. వెళితే ఏంటి పరిస్థితి అంటే, ఒక్కసారి వెళ్ళాడంటే అంత ఆషామాషి కాదు ఇంకా బయటికి రావటం అనే విషయం. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు అలా ఉన్నాయి. అదే మనం చూసుకుంటే 9వ తారీఖునే యూరియా గురించి కావచ్చు, వీటన్నిటి గురించి ఎందుకని 9వ తారీఖున ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, 9వ తారీఖున ఒకవైపు ఎలక్షన్ జరుగుతుంది, ఇంకోవైపు ఇతను ఏదైతే బెయిల్ రద్దయినే విషయం వస్తుంది. ఇటు చూస్తే వీళ్ళు ఆ 9వ తారీఖునే ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారు అంటే ఈ బెయిల్కు సంబంధించిన విషయం బయటకు రాకుండా ఉండాలి. ఫస్ట్ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా ఎవరైనా సరే ఒక ప్రముఖ వ్యక్తులు ఏదైనా సరే కంపెనీలతో వీళ్ళు డీల్ కుదిరించుకునే విషయం కానివ్వండి, ఏదైనా కంపెనీలతో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు ఏదైనా మాట్లాడుకునే సందర్భంలో ప్రముఖ వ్యక్తుల్ని కలిసే సమయంలో దానికి సంబంధించిన విషయాలు ఆ న్యూస్ బయటకు వెళ్లకుండా చేయడం కోసం ఆ రోజు ఏదో ప్రోగ్రాం పెడతారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఫస్ట్ నుంచి అంతే చేస్తున్నారు. అసలు సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు వస్తుంటేనే అక్కడ పైపులన్నీ తగలబెట్టేసి ఆ హెలికాప్టర్ అనేది ల్యాండ్ అవ్వకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మరి వీళ్ళని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వీళ్ళు ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టారంటే అది రైతుల మీద ప్రేమతోనో రాష్ట్ర ప్రజల మీద ప్రేమతోనో కాదు, వాళ్ళ పార్టీ యొక్క ఏదైనా ఈ చేసిన తప్పుడు పనులకు శిక్ష అనుభవించబోతున్నారు అని తెలిస్తే అది బయటకు రాకుండా ఉండటం కోసం, ఇంకొకటి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, దానివల్ల ఏదైనా ఆ రోజున ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటే దాన్ని ఆ ప్రజల్లోకి వెళ్లకుండా చేయడం కోసం ఆ ప్రోగ్రాం. అయితే మనం చూసుకుంటే ఇలాంటి పోర్లు గతంలో కూడా మనం చూసాం. ఏదైతే ఫీజు పోర్ అన్నారు, యువత పోర్ అన్నారు, ఇప్పుడు రైతు పోర్ అంటున్నారు. కానీ ఏ పోర్లో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేయడంలా. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏదైతే ఇలాంటి పోరుకు సంబంధించి జగన్ అయితే పార్టిసిపేట్ చేయడు, ఆయనకు వేరే పనులు ఉన్నాయి, సో కాబట్టి ఖచ్చితంగా జగన్ ఉంటాడు కాబట్టి మనందరం చేయాలని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. కానీ జగన్ మాత్రం జైల్లో ఉండే ఖైదీల్ని కలిసేటువంటి ప్రోగ్రాం మాత్రం మిస్ అవ్వకుండా చూస్తున్నాడు, జైలు పోరు చేస్తున్నాడు. అదేవిధంగా చూసుకుంటే బెట్టింగ్లు కట్టి చనిపోయినటువంటి విగ్రహాలకి దండేస్తాను పోతున్నాడు. అదేవిధంగా చూసుకుంటే మనకి గంజాయికి అలవాటు అయినటువంటి వాళ్ళకి మద్దతుకి వెళ్తున్నాడు. కానీ ఇలాంటి పోర్లకు ఎందుకని రావడం లేదు అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని వస్తాడు చెప్పండి? ఆయనకి ఇట్లాంటి ప్రజల గురించి కానీ ఆలోచించి అతనికి ఓట్లేసి గెలిపించిన ప్రజల మొహం చూడటానికే అతనికి ఇష్టం లేక పరదాలు కట్టుకొని తిరిగాడు. ప్రజలేమంటున్నారు, ఏళ్ళనాటి శని 7 ఏళ్ళు ఉండిద్ది, 5 సంవత్సరాలు వదిలిపెట్టకుండా జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినా ఇంకో 2 ఏళ్ల పాటు మాకు ఈ బాధలు తప్పు అనే పరిస్థితిలో ఉంది. అంటే దాదాపుకి ఇప్పుడు 5 సంవత్సరాల ఒక 10 నెలలో 8 నెలలు అవుతుంది అనుకోండి, దాని మీద ఇంకో 4 నెలలకి వీళ్ళకి పూర్తిగా 7 సంవత్సరాలు కంప్లీట్ అయితే మాకు ఒక విముక్తి లభించిద్ది అనే మాట ఈ రోజున ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి అలాంటి వ్యక్తి బయటకు రాకపోవటమే మంచిది. అతను ఎందుకు రావట్లేదంటే అతనికి హక్కు లేదు,
అర్హత లేదు, ప్రజల మొహం చూడటం ఇష్టం ఉండదు. అక్కడ చేసే కార్యక్రమం ఏదైనా సరే వీళ్ళు ఒక నిబద్ధతతోటి, లేకపోతే ప్రజల మీద వీళ్ళకున్న ఏదైతే ప్రజాప్రతినిధిగా వీళ్ళకు ఒక గౌరవం కానివ్వండి ఉందో దానికి సంబంధించి వీళ్ళేం చేయట్లేదు. లేని దాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ క్రియేట్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడో, ఏ విధంగా మాట్లాడతాడో కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అట్లాంటి సందర్భంలో ఆ సభ రసాభాస ఇది ఉంటే మాత్రం ఖచ్చితంగా, కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఉండకపోవటం మంచిది అని చెప్పే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉంటున్నాడు. సో మొత్తానికి వైసీపీకి సంబంధించి ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. సో అవినాష్ రెడ్డికి 9వ తారీఖున బెయిల్ రద్దు కాబోతుంది. అదిగాక గతంలో కూడా మనం చూసాం, ఏదైతే సుప్రీంకోర్టు కూడా ఎవరెవరు బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి అన్నప్పుడు మొదటిగా ఉన్న పేరు మాత్రం అవినాష్ రెడ్డి దాని సంగతి తెలుస్తుంది. సో నిజంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏమంటారు? ఇక్కడ ఒక బాబాయి రపరప నరికేశారు గొడ్డలతో అనేది కూడా కాకుండా మద్యం కేసు, మద్యం కుంభకోణంలో వీళ్ళ అనుచరుడైన హనుమంతప్ప ఎవరైతే ఉన్నారో మరి అతనికి గన్ లైసెన్స్ ఇవ్వటం కానివ్వండి, గన్మెన్లు ఇవ్వటం కానివ్వండి, మరి అతని ద్వారా ఈ డిస్టిలరీస్ బ్యావరేజెస్ వాళ్ళని బెదిరించడం కానివ్వండి, వాళ్ళ కంపెనీలు ఖజురహో లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా మరి వీళ్ళు మాతో కలవాల్సిందే, ఖచ్చితంగా మేము తయారు చేసే మద్యం అమ్మవలసిందే అని చెప్పేసి ఒత్తిడి గురి చేయటం, వాళ్ళని చంపుతామని బెదిరించడం, దీంట్లో వీళ్ళంతా కూడా ప్రధాన పాత్ర పోషించారు. అంటే మద్యం కుంభకోణంలో కాదు, ఇటు బాబాయి కాదు, ఇంకా వీళ్ళు అక్కడ పులివెందులకు సంబంధించి అభివృద్ధి విషయంలో అక్కడ ఎంత స్కామ్ చేశారు. ఏదైనా సరే డ్రైనేజీలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్టులు కానివ్వండి, దేన్ని కూడా వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకు ఒక్క రూపాయి పని చేయకుండా కోట్ల రూపాయలు వీళ్ళు కొల్లగొట్టారు. మరి ఇన్ని కేసులున్న ఆయన ఒక్కసారి అరెస్ట్ అయ్యాడంటే బయటికి రాకుండా చేయండి అని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. మనం చూసిన డిపాజిట్లు కూడా రాకుండా చేసింది ప్రజలే, వీళ్ళకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది ప్రజలే. ఈ రోజున అదే ప్రజలు కోరుకుంటున్నారు, మమ్మల్ని ఇంత దారుణంగా దిగజారిపోయే విధంగా ఎక్కడ ఆర్థికంగా బలోపేతంగా లేరు, ఆరోగ్యంగా బలోపేతంగా లేరు, ఎటువైపు చూసుకున్నా కూడా డిఎస్సి ఉద్యోగాలు లేవు. పాపం వాళ్ళంతా ఎంత ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు మాత్రం లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. మరి ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలా, క్షమించి వదిలేయాలంటే మరి ప్రతిసారి చెప్పుకుంటున్నాం ఉరిశిక్షే తక్కువ అన్న మాట కంటే ఇంకా జీవితం ఎందుకు వాళ్ళు బ్రతకటం అన్నట్లుగా ఉంది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయండి దయచేసి. ఆ కేసులు ఈ కేసులు లేకపోతే ఇంకేదో చట్టాలు ఉన్నాయని చెప్పేసి బయటికి మాత్రం పంపించకండి అనేది ప్రజలు మాత్రం గట్టిగా కోరుకుంటున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఒక ఎంపీకి బెయిల్, మరి ఇంకొక ఎంపీకి జైలు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.